అందరికీ నమస్తే అన్న. 2026 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మా తమ్ముడు అరటికాయలు అయితే వస్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ అంట ముంబై పోయి అక్కడ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీకి అయితే వెళ్ళిపోతాయంట. ఇవాళ రేట్ ఎంత? 21,000 అంట టన్ను. ఇది ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ కాబట్టి మొన్న వీడియోలో కూడా చెప్పినా నేను. మనకు ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ అయితే ఒక రేట్ ఉంటుంది, శ్రీనగర్ ప్యాకింగ్ అయితే ఒక రేట్ ఉంటుంది, మనకు బాక్సుల బండ్లకి అయితే ఒక రేట్ ఉంటుంది, బులర్లకు ఒక రేట్ ఉంటుంది, ఈచర్లకు ఒక రేట్ ఉంటుంది, జీపులకు ఒక రేట్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, అన్న మీరేమో ఈ రేట్ చెప్తున్నారు, మా ఈ రేట్ కొట్టట్లేదు అని చెప్పేసి. మీకు ఎలాంటి బండి వచ్చిందో ఒకసారి చూసుకోండి. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఓకేనా. ఊరకనే కొంతమంది రైతులు తప్పు ఉంది, కొంతమంది వ్యాపారస్తులు తప్పు ఉంది. ఎందుకు రేటు పెడతాను అని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు అడుగుతున్నారు. అంటే నేను రేటుకి పెట్టకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు మా బంధువులే రాయలచెరువు దగ్గర చందన్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో మామూలుగా 21,000తో కొట్టేవాళ్ళు కాదంట అక్కడ వ్యాపారస్తులు. సో మనం వీడియో పెట్టడం వల్ల, అన్న మీరు వీడియో పెట్టడం వల్ల మాకు రైతులకు మేలు జరిగిందన్న, అక్కడ కొడుతున్నారు కదా ఇక్కడ ఎందుకు కొట్టరు, మావి కూడా కాయలు బాగున్నాయి కదా అంటే మావి కూడా ఏ రేటు పెట్టి కొడుతున్నారన్న అని చెప్పేసి. అంటే తెలియని ప్రాంతాలకు కొంతమంది వ్యాపారస్తులు వెళ్ళి, అంటే వాళ్ళకి తెలియదు కదా ఏ రేటు కంటే రేటు కొడుతున్నారు. అట్లా రైతు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మేము వీడియోలు పెడుతుంటాం. వ్యాపారస్తులు మమ్మల్ని ఏమనుకునే మాకైతే ఇబ్బంది లేదు. సో మొన్న కూడా ఒక మాట చెప్పినాను నేను, ఏమని సెంటు భూమిలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు, అరటికాయలు రేటు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎవరు లెక్కిచ్చేవాళ్ళు ఎవరు లెక్క ఇవ్వని వాళ్ళు చూసుకొని ఇవ్వండి అని చెప్పిన. అంతేగాని సెంటు భూమిలో వాళ్ళని నేను తక్కువ చేసినట్టు కాదు. ఒకవేళ అటు తక్కువ చేసి మాట్లాడినట్టయితే కన్నా నన్ను ఎవరెవరైతే ఇట్లా అడిగినారో వాళ్ళు డైరెక్ట్ నా దగ్గరికి రండి. మా పులివెందుల ఏరియాలో చుట్టుపక్కల దగ్గర ఒక 5-6 మంది వ్యాపారస్తులు, అంటే ఎటువంటి భూమి ఉండదు, ఎటువంటి ఇల్లు ఉండదు, ఏముండదు, ఏదో 200-500 కమిషన్ కోసం వ్యాపారం చేసి దగ్గర ఒక 5-6 కోట్ల దాకా రైతులకు ఎగరగొట్టి కొంతమంది చనిపోయారు, కొంతమంది కనపడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రైతులకు ఎవరు సమాధానం చెప్తారు? అదే ఏదన్నా ఒక రకంగా భూమి ఉందో లేకపోతే ఇల్లు ఉందో కొంత ఆస్తి ఉన్నదనుకో, వ్యాపారస్తులకు అది అమ్మి అంత ఇంత ఒక 5 లక్షలు రావాల్సిన డబ్బులు ఒక 3 లక్షలు ఇచ్చినా మేలే కదా. సో ఆ ఉద్దేశంతో చెప్పిన, అది అర్థం చేసుకోండి. అట్లా మాట్లాడుతున్నారు మీరు. ఒకవేళ అట్లా మాట్లాడినా మనం భయపడేదే ఉండదు, ఎందుకంటే మనకు రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే వీడియోలో పెట్టేది మేము, ఓకేనా. అర్థం చేసుకోండి, ఏదైనా కూడా మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడాలని ఉండదు. పంట పండించాలంటే ఎంతమందికి లెక్క కట్టాలో ఒకసారి చెప్తాయినండి. సో ఫస్ట్ సేద్యం చేసినప్పుడు వాళ్ళకు, తర్వాత మనం గొర్రెరువు ఏదైనా తొలిచుకుంటే ఎరువుకు, మళ్ళీ తర్వాత డ్రిప్పుకు, తర్వాత మొక్కలకు, ఆ తర్వాత ఎరువులంగలకు, అంటే పంట వండేంతవరకు ఎరువులంగలకు, మధ్యలో కూలి వాళ్ళకు. సో పంట పండిన తర్వాత మళ్ళా ఇక్కడ కాయలు అరటికాయలు కూలీలు పనిచేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా రైతుల దగ్గర నుంచే డబ్బులు తీసేది. అంటే కాయలు కొట్టిన దగ్గర నుంచే రైతులో నుంచే ఆ టన్నేజ్లో నుంచే రైతుకింత కూలీళ్ళకింత అని చెప్పేసి కమిషన్ ఇచ్చారు వాళ్ళకు. వీళ్ళంతా పోయిన తర్వాత ఆ డబ్బులు వచ్చినదంతా మళ్ళీ వీళ్ళంతా ఏవేవైతే సేద్యాలు చేసినారో ఎరువులు పెట్టినారో వీళ్ళందరికీ డబ్బులు తీసేసి లాస్ట్లో మిగిలితే రైతు డబ్బు తీసుకోవాలి, లేకపోతే లేదు. వ్యాపారస్తులు అట్లా కాదు కదా, ఈ బండ్లో నష్టపోయినా మళ్ళీ బండ్లో అయినా సంపాదించుకుంటారు. వాళ్ళు ఎవరు తీయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ వచ్చిందో జోలు పెట్టుకుంటారు కదా. సో కొంతమంది రైతులు కూడా వ్యాపారం చేస్తున్నారు, రైతులు కూడా వ్యాపారం చేస్తూ కూడా రైతులనే మోసం చేస్తున్నారు. కలికాలం ఉంటారు కదా, అదే అనుకుంటా నాకు తెలిసి. ఒక రైతునే మోసం చేస్తున్నాడు వ్యాపారం చేసుకుంటా. కష్టపడి పండించినప్పుడు రైతు వాల్యూ ఏందో తెలిసినప్పుడు ఇట్లా మోసం చేయరు ఎవరిని. రేట్ అయితే ఖచ్చితంగా నేను ఎవరు ఎక్కడ ఏ రేటుతో కొడుతున్నారు చెప్తాను నేను. కొంతమంది అన్న నువ్వు రేట్లు చెప్పడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది, నేను కాయలు ఇవ్వడం లేదన్నా అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ ఇంత రేట్ ఉంటుంది, శ్రీనగర్ ప్యాకింగ్ ఎంత రేట్ ఉంటుంది, బాక్స్ ఇంత రేట్ ఉంటుంది అని చెప్పేసి ఎందుకు మీకు అంత బాధ? అంటే సంవత్సరం అంతా రైతు కష్టపడి పంట పండించే మీరు ఒక్క రోజులో ఒక బండి కొట్టి ఒక్కొక్క బండి మీద 50,000 60,000 లాభం రావాలంటే ఎక్కడ? టన్ను మీద 1,000 రూపాయలు, ఒకవేళ 20 టన్నులు కొట్టిన 20,000 వచ్చా సరిపోదా? అట్లా కాదు, ఒకటేసారి ఒకే బండి మీద రైతు ఎకరాలు వచ్చే లెక్క అంతా రావాలా, ఇట్లా మాట్లాడుతున్నారు. సో అట్లాంటివన్నీ వద్దు. ఏమైనా డైరెక్ట్ మాట్లాడాలన్నా కూడా నా నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను, ఎవరన్నా మాట్లాడండి, లేదు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే పిల్లలు కదండి. నేను అన్ని దానికి సమాధానం చెప్తా. ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని వీడియోలు పెట్టాము. మన ఫైనల్గా నా ఉద్దేశం ఏంది, రైతు బాగుండాలంటే. ఆ రేట్ లేనప్పుడు ఎందుకు పెట్టలేను నువ్వు అని కొంతమంది అడుగుతున్నారు. రేట్ లేనప్పుడు కూడా స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ తీసి పెడతా. మా తోట పక్కనే కృష్ణయ్య అని ఒక ఆయన ఉంటాడు, 5,000తో టన్ను అరటికాయలు దగ్గర 3 ఎకరాలు మాగిపోయి తోట నిండాకుండా అయినా ఎంతో ఎంత కొట్టుకొని పోండి అనేవి రాలేదంట. రేట్ లేనప్పుడు మీరెందుకు వచ్చారు వ్యాపారస్తులు? మీరు రారు, రేటు ఉన్నప్పుడే వచ్చారు.
సపోజ్ ఇప్పుడు 21,000 జరుగుతుంది అనుకో, తెలియని రైతుకు 18,000కే బండి పెడతారు. నేను మాట్లాడేటోళ్ళు వీడియోలు పెడితే మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారు, మీరు వీడియోలు పెట్టడం వల్ల రైతులు మాకు కాయలు వేయడంలే అంటున్నారు. ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ కొద్ది 21,000 జరుగుతుంది. అందరికి 21,000 పెట్టండి. తెలియని రైతుకు 19, 18 పెట్టడం ఏమి, అడిగిన రైతుకు 21 పెట్టడం ఏమి, మీకు వచ్చే కమిషన్ మీకు వచ్చి ఉంటుంది కదా. కాబట్టి ఇది తెలియపరచడం కోసమే మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఏమన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడదాం, ఫోన్ చేయండి. లేదు నన్ను ఆటికి రమ్మంటారు చెప్పండి, ఆటికి వచ్చా మాట్లాడతాం. ఓకేనా? నేను ఇప్పుడు రైతు, జై రైతు బిడ్డ. బాయ్ బాయ్.